పైకెత్తండి. వాక్యం అనే వాక్యం ద్వారా నాతోటి అందరితోటి మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించమని ఇది ఆశయం నిలబెట్టుకుని ఈ ఆత్మతో అభిషేకించి మీరే మాట్లాడండి, మీరే బోధించమని వాక్యమైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని పొంది ఉన్నాము ప్రభువా. ఆమేన్. స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్. కొన్ని మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు బాగా అర్థం చేసుకోండి. రెండోది, దైవ సేవకుడికి నిలబడి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఒక వాక్యం విడుదల చేసినప్పుడు దానికి ఆమేన్ అనాలండి. ఆమేన్ అనాలి అంటే ఆ మాటను తీసుకున్నాం, నీకు ఆ మాట ఫలిస్తుంది అన్నమాట. ఆ వాక్యం ఫలిస్తుంది. అయితే 4 విషయాలు చెప్తాను. 4 అట్టేసుకుంటారు, 4 ఇట్టేసుకుంటారు. ఈ వాక్యం అయ్యే లోపల మీరు చూసుకుంటారు. యోబు గ్రంథం నుంచి 22వ అధ్యాయము 21, 22, 23, 24, 25 వచనాలు. ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును, అలాగున మీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకును. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందదము. మట్టిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో శోధమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండను. దేవుని స్తోత్రం. ఇంకా చాలా ఉన్నాయి, మొదటి భాగం మీద మాట్లాడతాం. పరిశుద్ధాత్మ సహాయం చేయగా. ఆమేన్. మొదట ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగుతుంది అంటున్నాడు. ఏంటంటే ఎవరితో సహవాసం చేస్తే నీకు సమాధానం దొరుకుతుంది అంటే ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది. ఇది ఆయనతో దేవునితో సహవాసం చేసి చూడు, నీకు శాంతి కలుగుతుందని స్టడీ లైన్లో ఉంది. మీరు అక్కడి నుంచి నా వైపు తీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగుద్ది అన్నాడు. అదే వాక్యంలో ఇది దేవునితో సహవాసం చేసి చూడు, నీకు శాంతి కలుగుతుంది, ఆ విధంగా నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఈయనతో యేసుతో సహవాసం మన జీవితాన్ని ఎప్పటికప్పుడు ఆయనతో ఉన్నామా లేవని సరిచూసుకోవాలి. ఈ సహవాసం ఉండటం బట్టి కుటుంబంలో బిడ్డల మధ్యలో సమాధానం వస్తుంది, 2 భార్యాభర్తల మధ్యలో సమాధానం వస్తుంది, 3 సమాజం దగ్గర నుంచి సమాధానం వస్తుంది. అంటే శాంతి మీకు అనుకరించబడుతుంది. చేయవలసింది మొదట ఆయనతో సహవాసం. అంటే సహవాసం అనగా స్నేహము కదా. ఏంటంటే సహవాసం అనగా ఫ్రెండ్షిప్. ఇంగ్లీష్ వర్డ్స్ ఫ్రెండ్షిప్. ఎవరితో సహవాసం అంది ఎంతవరకు ఉంది? ఎన్ని వారాల వాక్యం విన్నా దేవునితో మొట్టమొదటి స్థానం చూసుకొని అక్కడి నుంచి ఆయనతో సహవాసంతో ఆయన ఆలోచన అడిగి మనం ముందుకు వెళ్తే నీవు నీ ఇంటికి కుటుంబానికి శాంతిని అనుగ్రహించబడుతుంది. 2 నీకు మేలు కలుగుద్ది. దేవుని స్తోత్రం. మేలు కలుగుద్ది. చప్పట్లు కొట్టండి. లోకముతో స్నేహము, దేవునితో వైరం
ఇది లోకముతో స్నేహము, దేవునితో వైరము. అంటే దేవునితో సహవాసము స్నేహ బంధాన్ని తెలియపరుస్తుంది. ఈ బంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. మనం ఇందాక పాడుకున్నాం, ఆదరణ ఎవరు లేరయ్యా, నువ్వు ఒక్కడవే, నాకు సహాయం ఎవరు లేరు, నువ్వు ఒక్కడవే, సర్వోన్నతుడా నువ్వే నాకు ఆశ్రయ దుర్గమని ఆయన పాదాలు పట్టుకుని ఆయన సహవాసానికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన సహవాసంలో నువ్వు ఉన్నట్లయితే, సహవాసం చేసి చూస్తే నీకు శాంతి కలుగుతుంది. ఇవాళ శాంతి కానీ సమాధానం కానీ కుటుంబాల్లో ఉన్నాయా? కన్నీళ్ళు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, పిల్లల నుంచి తొలగిపోతుంది, భార్య భర్త మధ్య ఐక్యత సమాధానం లేదు. బయటికి ఎక్కడికి వెళుతున్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నా, నీ మీద అనేక మాటలు వచ్చే పరిస్థితి. నువ్వు మాట్లాడడం తోడనే నీ మీదకు ఎవరో ఒకరు లెగిస్తున్నారే, సమాధానం లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయనతో సహవాసం లేక, ఆయనతో సహవాసం తగ్గిపోయి, ఆయనతో నడవలసిన నడకడం తగ్గిపోయి. అందుకే దేవుడు ఎందుకు ఈరోజు నీకు కావచ్చు, నాకు కావచ్చు, సహవాసం ఆయనతో చేసి చూడు, లైఫ్ అంతా మారుతుంది. ఈ బ్రతుకులో ఒక అద్భుత కార్యం చేయబోతాడు. అలాగా ఇప్పుడైతే ఈ సహవాసం తగ్గిపోయింది, దేవుడు కలుగు చేసుకోలేడు. ఆయనతో సహవాసం చేస్తున్న ఆయన పాదాల దగ్గర ఉండగలిగితే, ఆ ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు నీతో సహవాసం చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడితో సహవాసం చేయి, దేవుడితో స్నేహం చేయి, అప్పుడు దేవుడు నీతో స్నేహం చేస్తాడు, దేవుడు నీతో సహవాసం చేస్తాడు. ఆయన సహవాసం నిన్ను పాడు చేయదు. ఆయనతో సహవాసం నిన్ను ఏదో అది కావాలని చెప్పేసి అడగదు. కానీ లోకంలో ఉన్న స్నేహితులైతే ఏదో ఆశించి నువ్వు ఏదో ఇష్టమని స్నేహం చేస్తారు. కానీ అలాంటి స్నేహం కాదు, యేసుతో స్నేహం. నీవు తగ్గిపోయింది, సహవాసం తగ్గిపోయింది, ఆయనతో అనుబంధం తగ్గిపోయింది, మొదటున్న ప్రేమ తగ్గిపోయింది, ఆయన సన్నిధి. అందుకనేమో ఎన్ని వస్తున్నాయి మీదకి. అందుకే ఈ సహవాసాన్ని చేసిన వారు, యేసుతో సహవాసం చేసి చూసిన వారు పెద్ద గొప్పల మీద జీవితాలు మారిపోయినాయి అండి. కొట్టడం చెప్పండి. ఆయనతో అనుబంధం పెంచుకున్న వారు, ఆయనతో బంధాన్ని పెంచుకున్న వారు, వారి జీవితాలు అసలు తినడానికి తిండి లేని పరిస్థితులు ఉన్నవారు కూడా, ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేని వారు కూడా ఎంతో స్థాయికి ఎదిగారండి. ఈ రోజున మన స్థాయి ఏంటి? మనం ఎందుకు ఇలా అయిపోతున్నాం? ఎందుకు మనకి కార్యాలు జరగడం లేదు? కారణం ఏంటి అంటే ఆయనతో సహవాసము ఏమైంది? తగ్గిపోయింది. ఆ శక్తి తగ్గిపోయింది, ఆయనతో అనుబంధం తగ్గిపోయింది, మొదట ప్రేమ చల్లారిపోయింది, ఆయనతో ఉన్న స్నేహం తగ్గిపోయింది. మరి ఇవన్నీ పోతే ఆయన ఏం చేయగలడు? నాకు జరగడం లేదు అంటే కారణం దేవుడా, నువ్వా, నేనా? ఇప్పుడే నీ వాక్యం ఎందుకు వచ్చాడో నాకు తెలియదు, కానీ ఎందుకు మాట్లాడుతాడో తెలియదు, కానీ ఖచ్చితంగా మన బ్రతుకుల కోసం మాట్లాడుతున్నాడు. మన బ్రతుకుల కోసం. ఈ లోక స్నేహాలు చూడండి బాగా వారితో మనకు ఉంది. కానీ యేసుతో టీవీగా నడుచుకుంటూ పోదామని ఒక పాట ఏదో పాడతారు కదా, అలా నడుచుకుంటూ ఆయనతో వెళ్ళిపోదాం. మోసం చేసే యేసు కాదు, నిన్ను ముంచేసే యేసు కాదు. ఆయన నమ్మి వచ్చిన తర్వాత నిన్ను నెట్టేట్లో తొట్టేసేవాడు కాదు. కానీ నువ్వు ఓపిక పట్టగలిగి ఆయన ఏది అనుమతించినా నీ చిత్తములయ్యా, కానీ నీ చిత్తములు నిలబడే శక్తి నాకు దయచేయి. నీ స్నేహానికి దూరం అయిపోకూడదు నేను, నీ సహవాసానికి దూరం అయిపోకూడదు నేను. అయ్యా నీతో ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మనం స్థానం పెట్టుకోవాలి. నా బ్రతుకుని
సాధన చేసుకోవాలి మన బ్రతుకుని. ఈ బాధ్యతలు బంధకాలు అన్ని రోజు రోజు ఉండే ఎవరికి లేవు, బంధకాలు ఎవరికి లేవు, అప్పులు ఎవరికి లేవు, ఇబ్బందులు ఎవరికి లేవు. భూమి మీద పుట్టిన ప్రతి నరుడికి ఏదో ఒక సమస్య ఉందా లేదా? లేదన్న వాళ్ళు అలా చెప్పండి. లేదన్న వాళ్ళు ఎవరు ఉండరు. మోగ జీవులతో సహా ఏదో ఒక బాధ అనుభవిస్తూనే ఉంటాయి. మనుషులకు అందరికీ కూడా కలిగే శ్రమ నీకు కలుగుతుంది. కానీ వాడికి విడిపించేవాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. కానీ నీవు సహవాసం చేస్తే ఆ శ్రమలను, ఆ వేదనలను, ఆ కష్టములను ఆయనతో సహవాసం చేసిన, ఆ స్నేహం చేసిన పరిస్థితిని బట్టి నిన్ను విడిపించే దేవుడు నేను ప్రకటిస్తున్నా యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం. శాంతినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, నీ స్థితిగతి మార్చేవాడు ఆయనతో సహవాసం చేస్తే. అందుకే జాగ్రత్త. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, నీకు సమాధానం కలగాలి. దేవుడు అన్నాడు, నా సమాధానం అని నీకు ఇస్తున్నాను అన్నాడు. లోకం ఇచ్చినట్టు కాదు, నా సమాధానం పరలోకపు సమాధానం నీకు ఇస్తున్నాను అంటే ఆ సమాధానం అంటే ఏ స్థితిలో ఉన్నా నువ్వు వెనకపో, ఏ స్థితిలో ఉన్నా నీ ముఖాన్ని వికారం చేస్తూ, ఏ పరిస్థితులు దాడి చేస్తున్నా ఆయనతో సహవాసం చేస్తున్నా కాబట్టి నీవు ఎప్పుడు కూడా వెలిగించబడుతూనే ఉంటావు. పరిస్థితులను ఏమి చేయలేవు. ఎన్ని రకాల మీద పడినా అవన్నీ నేను టచ్ చేయలేవు. ఏ పరిస్థితులు ఎన్ని రకాల మీదకి వచ్చినా కానీ అవన్నీ ఒక దారి వస్తే 7 దారులు పాడుకున్న దేవుడి దగ్గర కూర్చున్నా నువ్వు చేయవలసిన పని ఆయనతో సహవాసం, స్నేహం, స్నేహం, స్నేహ సంబంధం కలిగి ఉండాలి. వాక్యంతో ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. ఒక మాట, ఆయనతో సహవాసం చేస్తే నీకేమవుతుంది? అలాగనే నీకు మేలు కలుగును. ఎవరున్నారు మేలు చేసేవాడు? నీకు మేలు చేసేవాడు ఎవరు లేరు. ఎప్పుడు చూసినా ఏదో కీడు తలపెట్టేవాళ్ళు మనుషులు కనపడతారే తప్ప నీకు మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ నువ్వు సహవాసంలో నిలబడితే కనుక, ఆయన స్నేహం చేస్తే కనుక నీకు మేలు ఆయన దగ్గర నుంచి వస్తుంది, శాంతి ఆయన దగ్గర నుంచి వస్తుంది, సమాధానం ఆయన దగ్గర నుంచి వస్తుంది. ఇది మర్చిపోయి ఆయనతో సమయం గడపలేకపోతున్నా. అసలు అన్ని పక్కన పెట్టండి. నా స్థితిగతులు నువ్వు చూసుకో, నీ స్నేహం నేను చేస్తానని తీర్మానం చేసుకోండి. 1 సమాధానం కలుగుద్ది, 2 శాంతి కలుగుద్ది, 3 నువ్వు ఆయనతో ఉన్నావు కాబట్టి మేలు కలుగుద్ది. తర్వాత ఈ 3 అనుభవించాలి అంటే ఇక్కడ రాసి పెట్టాడు చూడండి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించు, తర్వాత ఆయన మాటలని హృదయంలో ఉంచుకున్నాను. చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఆయన నోటి మాటలు నువ్వు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా నడుస్తావో, ఆయన ఉపదేశం, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకుంటావో, ఆ మాటలు నేను ఏం చేస్తాయి తెలుసా? ఒక స్థాయికి తీసుకెళ్తాయి. ఆ మాటలు ఏం చేస్తాయి తెలుసా? నిన్ను చక్కగా నిలబెడతాయి. ఆ మాటలు ఏం చేస్తాయి హృదయంలో తెలుసా? అటు ఇటు చూడకుండా ఏ వైపు చూసేలాగా చేస్తాయి. అందుకే ఆయన ఉపదేశము మరొక, నా కుమారుడా, నా కుమార్తె, నీ తల్లి చెప్పే ఉపదేశము మరొక అన్నాడు. ఉపదేశాన్ని కొట్టువేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ ఉపదేశము, ఈ వాక్యము, ఈ మాటలు హృదయంలో దాచుకుంటే నిన్ను స్థిరంగా నిలబెడతాయి. ఈ మాటలు నీ దగ్గర నిలబడితే ఆ సర్వశక్తివంతమైన నువ్వు చూసినట్లయితే, తిరిగినట్లయితే నీకు 4 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. 1 శాంతి, 2 సమాధానం, 3 మేలు, 4 అభివృద్ధి. కావాలంటే ప్రకటన చెప్పడం వస్తాయి. ఈ మాటలు రాదని చెప్పు
మా జీవితాలు ఎక్కడ వేసిన మొక్కలు ఎక్కడ ఉంది. ఎప్పుడైతే వాక్యం లోపలికి వచ్చిందో ఈ వాక్యం ద్వారా మాట్లాడటం నేర్చుకున్నాం. ఎక్కడికి వెళ్ళే వాక్యం మాట్లాడుతూ ఉంటాం. ఈ వాక్యం ద్వారా ప్రజల్లో చీకటిని పాల్గొతాడు. నీ హృదయం కృంగిపోకుండా, నలిగిపోకుండా, పరిస్థితులు ఏమైనా వేదన పడకుండా ఉండాలి అంటే ఈ వాక్యం నీలో నిలబడాలి. ప్రతిసారి దేవుడు మాట్లాడతాడు. ఉందా ఈ వాక్యం లోపల ఉందా? కొన్ని వచనాలు కావాలి, కొన్ని అధ్యాయంలో ఉన్న భావాలు కానీ నీ హృదయంలో దాచుకున్నావా? వాక్యం నిలబడిందా? ఉందా? నేను ఏదైనా మాట్లాడగలుగుతున్నావా? యేసయ్య చెప్పాడు అనగలుగుతున్నావా? ఈ ఉపదేశం లోపల దాచుకో, హృదయంలో నుంచి. ఇదే వాక్యం ఉంటే, ఇదే మాటలు హృదయంలో దాచుకుంటే ఆధ్యాత్మికంగా ఎదిగి ఈ వాక్యాన్ని పట్టుకొని వాక్యాన్ని లోపల స్థిరపడితే సారా కొట్టు వచ్చిందనుకోండి, అలా చూసేసరికి సారా సర్పమురా విసికి విషమురా అని అక్కడి నుంచి బయటకు వస్తాం. వెళ్ళం. ఇదే వాక్యం దాచుకుంటే భక్తుడు అంటున్నాడు, నా కళ్ళు అటు ఇటు తిరగడము తొండిగా చూస్తానంటాడు. ఈ వాక్యంలో దాచుకుంటే ఏమంటాడు తెలుసా? ఇదిగో నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఏమని? కన్యకను నేను ఎలా చూడను అని. ఈ వాక్యం దాచుకుంటే నేను నిలబెడుతుంది, పరిశుద్ధతను కాపాడుతుంది. అందుకే హృదయంలో ఉండాలి ఈ వాక్యం. మరియమ్మంట ఈ వాక్యాన్ని తల పోసుకున్నట. ఇది వెంటనే ఇక తల పోసుకున్నది. దేవుని స్తోత్రం. చేస్తాం. ఈ వాక్యము మరియమ్మ తల పోసుకున్నట. అంటే ఈ వాక్యాన్ని ఎంత ఎత్తగలది, ఎంత స్ట్రెంత్ ఇస్తుంది. ఈ వాక్యం ద్వారా ప్రతి మనిషి పాపానికి పారిపోతాడండి. యోషువు ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకున్నాడు. దాచుకుంటే పాపం ఎదురుగా ఉంది, అమ్మాయి ఎదురుగా ఉంది. రానంత పాపం చేయనప్పుడు ఆ వాక్యం లోపల ఉన్నది కాబట్టి, దాచుకున్నాడు కాబట్టి అక్కడి నుంచి పారిపోయాడు పాపానికి. ఈ వాక్యం తలపూస్తూ ఆయన ఉపదేశాన్ని అంగీకరించు, ఆయన మనసులో ఆయన మాటలు ఉంచితే నీకు చెందండి, ఉంచితే నీకు బ్యాక్ ఏంటి? ఏదైనా జరిగితే జరగడే, నన్ను బలపరచుమని నీ సమస్తము చేస్తాను అని నువ్వు చెప్తావు. సరే ఏదేమైనా కానీ ఈ వాక్యం నీలో ఉంచుకుంటే తట్టుకోలేని శ్రమను ఏమన్నావు కదా, అక్కడికి వెళ్తాం. ఏంటి తట్టుకోలేని శ్రమను నాకు ఇవ్వవు కదా, రాయించావు కదా, అక్కడికి వెళ్తాం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ వాక్యము ఒక మనిషిని బలమైన స్థానంలోకి నిలబడతాను. దేవుని స్తోత్రం. అంతేకాదు సర్వశక్తి వైపు నువ్వు తిరుగు. ఎంతకాలం ఈ వాక్యం అంటున్నారు, బయట అంటున్నారు, ఇక్కడ అంటున్నారు. ఆయన వైపు తిరగడానికి బదులుగా లోకం వైపు తిరుగుతున్నారు. లోకం వైపు తిరిగితే లోకం ఆకర్షిస్తుంది. ఆ లోకం ఆకర్షించని ఎడల నీ జీవితం 0. ఆయనేమో నా వైపు తిరుగు, నేను హీరో చేస్తానంటే, నేను కాదు నాకు లోకం కావాలంటే అలా పోయి 0 అవుతున్నారు. ఇక్కడ యేసు వాక్యం వచ్చినప్పుడే నీ ముఖంలో తేడా తెల్లగా ఆ వాక్యం కనబడుతుంది. నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే నీవు అన్ని పొందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయ్యా ఈ వాగ్దానం చేస్తావు కదండి, ఈ వాగ్దానం నా గురించి ఇచ్చావు కదా, మరి ఈ వాగ్దానం సాధించు అని వాక్యం దాచుకుంటే నేను మాట్లాడగలను. దేవునికి స్తోత్రం. ఆయన వైపు తిరుగు, ఆయన వైపు తిరుగు. ఆయన వైపు తిరిగితే, ఆయన నీ వైపు తిరిగితే
జీవితాలు మార్చబడతాయి. భయం లేదండి. వాక్యం అంటే భయం లేదు, సాగుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. ఎంతకాలం ఎలాగా హృదయములు అన్ని వేదనలకి, హృదయంలో జరుగుతున్న సంఘటనలకు, హృదయంలో పరిస్థితులకి అన్నిటికీ జవాబు ఓన్లీ వాక్యం. ఎవరికి ఏం చేయలేదు, ఎవ్వరు ఏం చేయాలి, ఎవ్వరు ఏం చేయాలి. అందరూ కూడా అన్ని బాగుంటే ఇస్తారు, వస్తారు, ఏదో ఇస్తామని వస్తారు. మొదటి చెప్పానండి, ఒకటి ఆయన వైపు నువ్వు తిరిగితే ఏముందంట, సమాధానం ఉంది. ఆయన వైపు తిరిగితే ఏముందంట, శాంతి ఉంది. ఆయన వైపు తిరిగితే ఏముందంట, ఏముంది? నేను 4 మాటలు చెప్తూ వచ్చాను. ఒకటి శాంతి ఉంది, 2 సమాధానం ఉంది, 3 వాక్యం దాచుకుంటే మేలు ఉంది, 4 ఈ వాక్య ప్రకారంగా జీవిస్తే అభివృద్ధి ఉంది. దేవుని స్తోత్రం. అలా చేయాలంటే 4 మాటలు చెప్పేసుకుని చేస్తాను. చూడండి, నీ గుడారంలో నుండి దుర్మార్గంలో దూరంగా తొలగించిన నీవు అభివృద్ధి పొందుతావు. చాలా విషయం. నీ గుడారం అంటే నీ ఇల్లు. ఏది ఇల్లు? ఇదే మన ఇల్లు. ఈ ఇందులో ఉన్న ఏముందంట, ఇందులో అబ్బా దుర్మార్గం. ఏముందంట? దుర్మార్గం ఉంది, సన్మార్గం లేదు. దీన్ని స్టడీ బైబుల్ ఏం రాయబడిందంటే అన్యాయం అన్నాడు. ఈ దుర్మార్గానికి అన్యాయం అన్నాడు. ఇక్కడ నీవు దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావు అన్నాడు. ఇక్కడ నీ నివాసములో అన్యాయము దూరంగా తొలగించాయి అంటున్నాడు. ఇది చాలా డేంజర్ అయిన పరిస్థితి. సముద్రాన్నైనా అదుపులో పెట్టొచ్చు అంత కానీ ఈ మనసును మాత్రం అదుపులో పెట్టలేడు. ఈ లోతైన పొయ్యి అంట. ఈ మనసు అస్సలు వినదు. కాసేపు విన్నట్టే ఉంటుంది. ఈ మనసు కాసేపు విన్నట్టే వింటుంది. తర్వాత ఆదివారం వచ్చాక చూసుకుందామనే బైబిల్, ఆదివారం వచ్చాక చూసుకుందామనే వాక్యం, ఆదివారం పాస్టర్ తీసుకొస్తానే వద్దామని కానీ అంటుంది. ఇది ఉన్న రోజులంతా ఎటు పోతుందో తెలియదు. ఈ మనసును స్థిరం చేసేవాడు దేవుడు ఒకటి. అందుకే నీ మనసులోనూ ఇవన్నీ ఆందోళనలు, గందరగోళాలు, పరిస్థితులు ఇవన్నీ ఏం చేయాలి? తీసుకెట్టు వదిలే. ఏదో నీ చేతిలో ఉందా? పై స్థాయికి వెళ్ళాలంటే నీ చేతిలో ఉందా? కింద స్థాయికి రావాలంటే నీ చేతిలో ఉందా? ఏమైనా చేసుకోవాలంటే నీ చేతుల్లో ఏముంది? నువ్వు ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నానికి దేవుడు ఏం చేస్తాడంటే అన్నాడంటే అక్కడ లభిస్తావు. దేవుని స్తోత్రం. నీవు మాత్రము నీ ఒంటిలో ఉన్న దుర్మార్గతను, అన్యాయమును ఏమున్నాయో నాకు తెలియదు. అప్పుడే కష్టమంటావు, అప్పుడే పుష్పంటావు, అప్పుడే ఇదంటావు, అప్పుడే ఇదంటావు, అప్పుడే తిడతావు, అప్పుడే ఆగలిగా మాట్లాడతావు. మా ఓళ్ళేలాగా అప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇవన్నీ ఆసనం తీసివేసి ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ప్రశాంతంగా ఉండడం. శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు, మేలు చేస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఉపదేశాన్ని అవలంబించు, హృదయంలో వాక్యాన్ని ఉంచుకో. తర్వాత నీ లోపల ఉన్న అన్యాయాన్ని, దుర్మార్గాన్ని పాడలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్ర చేయాలని పాత్రమైపోవును గాక. చెప్పండి. ఈ నిద్ర చేయాలి చాలా డేంజర్. ఈ 4 మాటలు అయితే బ్రతుకు మారిపోతాయండి. ఈ 4 మాటలు లోపలికి వెళ్తే బ్రతుకు మారుతుంది. వీళ్ళు 4 రకాల శాఖ ఈ వాక్యం దగ్గరికి రావడం. 4 రకాలు. ఒకటి ఇంటికాడ బయలుదేరదాం అనుకుంటాడు. బయలుదేరదాం అనుకుంటే చాలా అప్పుడే కాస్త కాలు వెక్కిపోద్దండి, చాలా ఇబ్బంది వచ్చేద్దండి. సరే, ఏ సాధన
నేను మందిరానికి వెళ్ళాను, యేసు నామమున అంట. సరే ఆ కాలు లేపు కాస్త పోతుంది, జాయిగా వస్తా. వచ్చిన తర్వాత లోపలికి వచ్చేలాగానే ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చేయిద్దాం అనుకున్నాం, పావుగంట 20 నిమిషాలు అలా అయిపోతుంది. కానీ సరే ఎలాగో వచ్చావు చేయించి ఫోన్ పీక నొక్కేస్తాను నీకు అని ఇప్పుడు నొక్కేస్తా. వచ్చి కూర్చుంటా. కూర్చున్న తర్వాత విన్నారా, కూర్చున్న తర్వాత చక్కగా వాక్యం వినాలి అనుకుంటాడు. ఆ పక్కన చెల్లంటది, అక్క బంగారం ఎక్కడ కొన్నావు ఇది అప్పుడు గుర్తుంది. మీరు కాదులే ఉన్నప్పుడు ఇలా తీయని నీ కొలుసు ఎక్కడ కొన్నావు అక్క వెళ్తుందా, డైరెక్ట్ వెళ్తున్నాయి. నీ కొలుసు ఎక్కడ కొన్నావు అక్క అన్నాడు. అప్పుడు అవసరమా, అప్పుడు మాట్లాడడం అవసరమా, వాక్యం వినాలి కదా. అప్పుడు అలా కాదు కానీ చీర బాగుంది అంతేంటి అని అవసరమా. ఇవి విన్నవలేడు, సోది పెట్టాలి, సోది పెట్టాలి. ఇంటికా నుంచి వచ్చావు, కూర్చున్నావు, ఏదో విన్నా, వింటే నాకు నష్టం ఏంటి, వింటే నాకు నష్టం ఏంటి అని చెప్పేసి అంటాడు. ఈ దారబంధం దాటి వెళ్ళిన తర్వాత మర్చిపోలేక చేసేది, మధ్య వరకు పెడతాడు. అందుకే మన పిల్లలకు వార్నింగ్ ఇస్తానే ఉంటాడు. అంతే, ఏంటది ఒళ్ళు చెప్పండి అమ్మా, మీకు తెలుసు కదా. కొంచెం అశ్రద్ధగా ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త అంటాం కదా. అలాగే ఇక్కడ పెట్టుకోవాలండి మనం. ఇంత ప్రయాసం ఎందుకు నాకు, ఇంత ప్రయాసం నాకు ఎందుకు, ఇంత ఈ పరిస్థితులన్నీ నాకెందుకంటే ఏమీ లేదు. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నిలబెట్టుకున్నాడు, అభిషేకించాడు. నాకు నువ్వు సొత్తు అన్నాడు. ప్రత్యేకము నాన్న, నువ్వు అందరిలాంటి వాడు కాదు, ప్రత్యేకము నువ్వు అన్నాడు. ఎన్నో మాటలు మాట్లాడి నిలబెట్టాడు, గాయాలు చేశాడు, గాయాలు కట్టాడు. ఎన్నడో స్పోర్ట్స్ జీవితం నిలబెట్టాడు. మీ జీవితంలో కూడా ఎప్పుడు పాట పాడేయాలో, ఏం పాట, ఎప్పుడు పాట పాడేయాలి. పరమేశ్వరులారా ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు. ఆ పాట ఎప్పుడు పాడేయాలి. దేవుని మహాకరికరం కదా, దేవుని మహాకృప కదా కదా. ఆయన కృప వల్ల జీవించు. అది సచ్చినప్పుడు పాడే పాట కాదు కానీ ఎప్పుడు పాడుకోవాలి. మళ్ళీ వచ్చేవారు పాడ మధ్యలో పాడాలి ఈ పాటలో, అప్పుడు కానీ గుర్తులేదు మన జీవితం ఏంటో. అందుకొరికి ఇక్కడ చెప్తున్నాడు, ఈ లోపల ఉన్న పరిస్థితి తీసేయి, అన్యాయం అనేది తీసేయి, సర్వశక్తివంతుడి వైపు తిరుగు. నీలోంచి అన్ని తొలగించుకుంటే నీ అభివృద్ధి నిన్ను నన్ను వెంటాడు. కొట్టండి చెప్పట్లా, నీ అభివృద్ధి నిన్ను నన్ను వెంటాడుతుంది. వద్దు తీసుకోవాడు. నీ లోపల అన్నీ పెట్టుకుంటే ఏం జరుగుతుందమ్మా, ఏం జరుగుతుంది. ఫోన్లో కూడా సంభాషణ జాగ్రత్త. అనవసరమైన మాటలన్నీ విడుదల చేస్తే నోటు ద్వారా వచ్చిన ప్రతి మాట పెట్టి తీర్పులోకి వెళ్తాం. అర్థమవుతుందా? ఈ వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఒకసారి జీవితం ఎత్తండి, అర్థమైంది. మళ్ళా అడుగుతా, నీ 4వ దేవునికి స్తోత్రం. అయితే నీ గుడారం నుండి దుర్మార్గత పోతే ఆ న్యాయం తీసివేస్తే అభివృద్ధి పొందుతావు. మళ్ళీ ఎక్కడికి ఎంతమంటారు చూడండి. మట్టిలోని బంగారమును, ఏటి రాళ్ళు, ఓపీరు, సువర్ణమును పారై. ఇక్కడ ఏమన్నాడు? నీ బంగారాన్ని పడై, నీ వజ్ర వైడూరు మని మానించారు గోవింద రాళ్ళు పడై పడై. ఆయన పడేస్తే ఆయనే నీ బంగారం. గుర్తు చెప్పట్లో ఆయనే నీ ప్రశస్తమైన వెండి. హల్లెలూయా. నీ వెండిని నేను బంగారంలో అన్ని పట్టి పడై. ఆయనే వెండిగా, ఆయన బంగారంగా ఉంటాడు. బంగారు యేసయ్య. దేవుని స్తోత్రం. ఓకేనా? యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా
దేవుని స్తోత్రం. మన బంగారం ఎవరు చెప్పండి, మన వెండి ఎవరు చెప్పండి, మన మెరిట్ ఎవరు చెప్పండి, మన శాంతి ఎవరు చెప్పండి, మన సమాధానం ఎవరు చెప్పండి. ఎన్ని ఉన్నాయి ఇందులో, ఎన్ని విడిచిపెట్టుకుని ఎక్కడెక్కడ తడుకుంటే ఏం దొరుకుతాయి, ఏమి దొరకవు. అందుకొస్తే ఒక్క వారం మధ్య కోల్పోతే, ఇట్లాంటి వాక్యాలన్నీ కోల్పోతే ఏమంటే ఏమర్థం అవుతుంది, ఏమవుతుందో ఏమీ అడగలేదు. అందుకొరకే ఆ సర్వశక్తివంతుడు దేవుడు అపరంజిగాను ప్రశస్తం వెండిగాను ఉన్నాడు. ఓ ఈ ముగ్గురికి ముందుకి ఎట్టుకుంటారా తెగ ప్రేమించేస్తారంటున్నాడు. ఏంటి అయ్యో పారవే అంటున్నాడు. నేను పెట్టాను రాడు కెంపెడితే నా జీవితం మారిపోద్ది అన్నాడు. పెట్టాను, ఆ కెంపలాగా ఉంది, నా జీవితం అలాగా ఉంది. వైడూరం పెట్టండి, అటు ఇటు బాగా ఉంటుంది. వైడూరం పెట్టాను, ఆ రాయి పెట్టిన తర్వాత కూడా అలాగే ఉంది. ఈ రాళ్ళు నీళ్ళు అవతల పాలేమో చెప్తున్నాడు, దానిలో ఏమీ లేదు అంటున్నాడు. తగిలేసాం డబ్బులండి. అటు ట్రిప్కి 2015 తీసుకునేవాడండి. జీవితం ఏమి మారలేదు. జాతకానికి వెళ్ళాం, జీవితం ఏమి మారలేదు. గుమ్మడికాయ కట్టాం, జాతకం ఏమి ఎండుమిరగాయలు కట్టాం, జాతకం ఏమి నిమ్మకాయలు కట్టాం. బండికి కట్టేవాడిని, ఇంటికి కట్టేవాడిని, అన్నిటికీ కట్టేసేవాడు. అయ్యో తినడానికి ఇచ్చి మనం అర్థం అవ్వలేదు అప్పటికి. ఇప్పుడు అర్థమైంది. ఏమో బ్రతుకు మారలేదు. ఎదురు చూసేవాడు. ఎవరైనా వస్తే చూసుకుని ఎదురు నచ్చకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంటికి దండం పెట్టేసుకుని మళ్ళీ అప్పుడు ఎదురు కూడా నా బ్రతుకుని మార్చుకోవచ్చు. ఏది మారుస్తుంది నీ బ్రతుకంటే సర్వశక్తివంతుడు ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన ఉపదేశం, ఆయన వాక్యం హృదయంలో ఉంచుకుంటే ఆ వాక్యం మారుస్తుంది. దేవుని స్తోత్రం. ఈ వాక్యం త్రాగుబోతులు మార్చింది, గోడాలు మార్చింది, అతలను మార్చింది, ఉగ్రవాదులు మార్చింది. దేవుని స్తోత్రం. అందుకే ఏది కూడా మన బ్రతుకుని మార్చదు, కానీ మార్చేవాడు ఒకే ఒక్కడు. ఆయనతో స్నేహం చేస్తే, ఆయనతో నీవు కలిసి ముందుకు సాగితే బ్రతుకు మారిపోద్ది, జీవితం మారిపోద్ది, అభివృద్ధి వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, అన్నీ వస్తాయండి. దేవుని స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగా. 4 విషయాలు తొందరగా చెప్పండి. ఒకటి శాంతి, సమాధానము, మేలు, అభివృద్ధి. ఈ 4 రాళ్ళు ఇక్కడ మన దేవుని దగ్గర ఉన్నాయి.
4 రాళ్ళు వెనకాల వేసుకోవాల్సిన ఇప్పుడు చెప్పు. దుర్మార్గము, అన్యాయము, బంగారము, ప్రార్థన అవి వెనకేసి పరై బట్టి ఆ 4 అటువే పరై, ఈ 4 ఇటు పరై లోపల జీవితం మారిపోతుంది. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఇచ్చేయి 4 పారాయించి, అప్పుడు అభివృద్ధి, మేలు, సమాధానము, శాంతి, ఈ 4 దొరుకుతాయి. ఓకేనా? అలా జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ వాక్యము మన హృదయాల్లో పరిపూర్ణం తీసుకొచ్చును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తాను. ప్రభువా, మీరు మాతో మాట్లాడారు. ఈ దాసుని నిలబెట్టుకుని బోధించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీతో సహవాసం చేసినప్పుడు మేలు పొందుతాము, కానీ మాకు కీడనేది రాదు నాయన. నీతో సహవాసం చేస్తే మాకు శాంతి, సమాధానం కలుగుద్ది, అభివృద్ధి కలుగుద్ది, కానీ మరొకటి ఉండదు నాయన. ఈ లోక స్నేహాలన్నీ వద్దు. ఇదిగో నీతో అనుబంధం పెంచుకొని, నీతో స్నేహం చేసి, నీతో అడుగులు వేస్తేనే మా జీవితాలకు ఒక మంచి కార్యాలు మేము చూస్తామని నీ లోపల నుంచి 4 తీసినాయి. అన్యాయము, దుర్మార్గము తీసాయి. బంగారాన్ని ప్రేమిస్తున్నావు, రాళ్ళను ప్రేమిస్తున్నావు, పారవై సర్వశక్తివంతుని వైపు నువ్వు పారవేసి చూస్తే ఆయనే నీ బంగారం, ఆయనే నీ వెండి. మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రాలు. అలాగే కూడా వచ్చిన బిడ్డలు, మైకంత్రంలో బిడ్డలందరూ కూడా ప్రభువా, ఈ వాక్యము హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చే సహాయం దయచి అయ్యా. ఈ సత్య సువార్త, సత్య వాక్యము వరకు నువ్వు ప్రజలను నడిపించు, సహాయం దయచి. వచ్చిన బిడ్డలు నాయన ఎవరి వైపు చూడొద్దని, స్థితిగతుల వైపు చూడొద్దని, నీతో సహవాసం చేస్తే నువ్వు చూసుకుంటావని, చేయగలిగినంత స్నేహం, చేయగలిగినంత సహవాసం, నీతో అనుబంధం కలిగి లేకపోతే ఎంత నష్టమని, అలా ఉండొద్దని అనేక విషయాలు హెచ్చరిక మాటలతో కూడిన వర్తమానాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. నీ చివరిగా బిడ్డలు ఎక్కడితో వచ్చిన, ఏ బాధతో, ఏ సమస్యలో, ఏ అప్పుతో, ఎరుగుతో వచ్చినా వారిని విడిపించండి. క్రీస్తు మహిమేశ్వరుడు సమస్త అవసరములను తీర్చండి. వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళకుండా గొప్ప అద్భుతమైన సాక్ష్యాలు లేవనెత్తమని ప్రార్థిస్తూ మొదటి ఆరాధన 4 పాటు జరిగించారు, 2వ ఆరాధన ఇక్కడ జరిగించారు. ఇది మీ నామ మహిమార్థమై జరిగించుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మన మీరు అక్కడ లేట్ అయితే నిశ్చితమైతే మరొక రోజు, ఒక దినం కలుసుకుని ఆరాధించేలా మన సహాయం చేయండి. అందరినీ కూడా ప్రభు శాంతితో, సమాధానంతో, మేలుతో, అభివృద్ధితో నింపి పంపించమని యేసు నామములో ప్రార్థించి ఈ మనవలు యేసు నామములో అడిగి పొంది ఉన్నాము ప్రభువా. ఆమేన్. యేసు రక్తమే జీవం, సర్వ రక్తమే జీవం. యేసు రక్తంకు సంపూర్ణ విజయం కలుగును కాక, అపవాదికరంత నాశనమే కలుగును కాక. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్తాను, లేచినప్పుడు పరలోకమున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మానవుని ఆహారం నేడు దయచేయండి. మా ఎడల అపరాధం చేస్తే వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి, దుష్టుడు శోధంలోకి కీడులోకి తేక దుష్టులను తప్పించు. రాజ్యము, బలము, శక్తియు, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభు నీకే స్తోత్రం, యేసు ప్రభు నీకే స్తోత్రం,
నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. Thank you Lord Father Jesus. కలవరి శక్తిని, శిలువ శక్తిని, పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలాన్ని మా బిడ్డల మీద, మా మీద, బిడ్డల మీద విడుదల చేయించి యెహోవా తండ్రి నీ కరుణదృష్టి మా పైన అందరి పైన ఉంచు. ఇది మొదలు యేసయ్యా, నీ శాంతిని, సమాధానాన్ని, మీరు అభివృద్ధిని కలిగి జీవించాలి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి కృప, ఆత్మనికర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం సకల పరిశుద్ధులను కూడి చేయవచ్చిన బిడ్డలకును మీరు మాకు ఇచ్చిన సమస్త మనకు సదాకాలం తోడైందురుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నిత్యముగా మీరు అభివృద్ధి కలుగును గాక, మేలు కలుగును గాక, శాంతి కలుగును గాక, సమాధానం కలుగును గాక, ఆయన ఉపదేశం అంగీకరించుదురు గాక, ఆయన ఉపదేశం మరొక తలంపులో తలపరుచుకుందురు గాక, పారవేయవలసినవన్నీ పారవేయుదురు గాక, యేసు వాక్యం చేర్చుకుందురు గాక, నిత్యముగా దీవించి ఆశీర్వదించబడుదురు గాక. మిమ్మల్ని దేవుడు దీవించును గాక, మిమ్మల్ని దేవుడు దీవించును గాక. మంచి వందనాలు.